హాయ్ నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను కమ్మటి కొబ్బరి వెల్లుల్లి కారం చేస్తున్నానండి. కొబ్బరి వెల్లుల్లి కారం మనకి ఒక్కసారి చేసుకుంటే మల్టీపర్పస్గా యూజ్ అవుతుందండి. అన్నంలోకి, ఇడ్లీల్లోకి, దోశల్లోకి మనం ఏ ఫ్రై చేసినా కూడా ఈ పొడి ఒక్క స్పూన్ వేసామంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈజీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక కొబ్బరి చెక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం ముదరగా ఉంటే బాగుంటుందండి, లేతగా ఉండకూడదు. మిక్సీలో వేసుకొని ఇలాగా కొబ్బరి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని 2 స్పూన్ల వరకు నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 అర స్పూన్ వరకు జీలకర్ర, 1 గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ సిమ్లోనే ఉంచుకొని స్లోగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ హైలో పెట్టుకోవద్దు. ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా డ్రై రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక 20 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుందాం. వేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మీరు నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను మీకు రిక్వెస్ట్ పెట్టేలోపు ఇవి కూడా వేగిపోయినాయండి, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. చల్లారిపోయినాయండి. ఇప్పుడు కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిలో ఇవి కూడా వేసుకొని ఇంకొకసారి ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పచ్చికారం వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది, అయిపోయినట్లే. ఇప్పుడు చిన్న తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు తుంచినవి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుందండి, అలా వాడేసుకోవచ్చు. కానీ తాలింపు వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఇంగు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొంచెం వేగాలండి. అయిపోయినట్లే. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ వేపుకున్నామంటే కొబ్బరి అంతా పొడి పొడిగా వస్తుంది. మనకి బయట అయితే 1 నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 2 నెలల వరకు కలర్ కూడా చేంజ్ అవ్వదు, సూపర్గా ఉంటుంది. మీరు అన్నంలోకి, ఇడ్లీల్లోకి, దోశల్లోకి, చపాతీకైనా, ఉప్మాకైనా ఏ ఫ్రై చేసుకున్నా ఈ పొడి వాడుకోండి, సూపర్ టేస్ట్ యాడ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.